ఇన్నాళ్ళుగా నీట్ పేపర్ లీక్ వల్ల బీజేపీ మాత్రమే కార్నర్ అవుతూ వచ్చింది. విపక్షాలకు, జంజీలకు బీజేపీ కార్నర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు బీజేపీకి అవకాశం దొరికింది. జార్ఖండ్‌లో అక్కడ జేఎంఎం, కాంగ్రెస్ కలిసిన ప్రభుత్వంలో పేపర్ లీకేజీల మీద అక్కడ జంజీలు పోరాటం చేస్తున్నారు. పంజాబ్‌లో అక్కడ పేపర్ లీకేజీల మీద అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మీద అక్కడ జంజీలు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోరాటాలని చాలా అగ్రెసివ్‌గా తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ జార్ఖండ్‌లో విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీ నిరసిస్తూ జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది అక్కడ భారతీయ జనతా పార్టీ శాఖ. ఇలా అక్కడ బంద్ జరుగుతుంది. సో ఇన్నాళ్ళు పేపర్ లీకుల విషయంలో, విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని గట్టిగా కాంగ్రెస్ పార్టీ క్వెషన్ చేస్తూ వచ్చింది. కానీ ఈరోజు జార్ఖండ్‌లో రాంచీ, అంటే జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీ వల్ల కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడింది. ఇప్పుడు బీజేపీ అగ్రెసివ్‌గా పోరాటం చేస్తుంది. ఇన్నాళ్ళు మా అమ్మని క్వెషన్ చేశారు. కానీ మీరు చేసిందేంటి? మీరు ఇలా దారుణంగా లాఠీ చార్జ్ చేస్తారా? విద్యార్థులను కొడతారా? అని భారతీయ జనతా పార్టీ గట్టిగా మాట్లాడుతుంది, పోరాటం చేస్తుంది. జార్ఖండ్‌లో బంద్ చేస్తుంది. అక్కడ ఆందోళన కార్యక్రమాలు గట్టిగా చేస్తుంది. సో అక్కడే కాదు, పంజాబ్‌లో కూడా అంతే. పంజాబ్‌లో కూడా అక్కడ జంజీల పోరాటానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో బీజేపీకి కూడా టైం వచ్చింది.